నమస్కారం అండి, వెల్కమ్ టు ఇండియన్ డైరీ. ఈరోజు మనం కోల్కతాలో ఘనంగా జరిగే దసరా ఉత్సవాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే దేశమంతా ఉత్సవాలు జరిగినా కూడా అక్కడ జరిగే నవరాత్రి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఘనంగా చేస్తారు. ప్రతి ఒక్క చోట నుంచి ప్రజలందరూ కూడా చూడటానికి వెళ్తూ ఉంటారు కదా. మరి వెళ్ళలేని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అయితే మహాలయ పక్షాలు మొదలయ్యాక మొదటి రోజు నుంచి 10 రోజుల వరకు కూడా ఈ ఉత్సవాలనే జరుపుతారనమాట. ఆ రోజుల్లో ఏమని నమ్ముతారంటే అమ్మవారు కైలాసం నుంచి మన భూమి మీద కంటే వారి పుట్టిల్లైన భూమి మీదకి వచ్చి కొలువుంటారని అక్కడ జనాలు నమ్ముతారు. అక్కడ ప్రతి ఒక్క చోట కూడా పండాల్ అంటే మన భాషలో చూసుకుంటే జాతరలాగా మనం ఎలా అయితే వేరు చోట్ల కొలువుంచుతామో అలా వారు అక్కడ పండాల్ అని పిలుస్తారు. అలా చాలా చోట్ల కూడా కోల్కతా అంతటా అమ్మవారిని కొలువుంచుతారు. ముందుగా మొదటి రోజున తర్పణ్ అంటే గంగాహారతి 5:30కు గంగాహారతి ఇచ్చి ఈ ఉత్సవాలని ప్రారంభిస్తారనమాట. తరువాత పంచమి వరకు కూడా అమ్మవారి విగ్రహాన్ని ఆభూషణ చేస్తారు, అంటే వారి యొక్క అస్త్రాలతో అలంకరిస్తారనమాట. దాంట్లో కూడా అమ్మవారికి ఉన్న 8 అస్త్రాలలో కూడా 7 అస్త్రాలు దేవతలు ఇచ్చారని, ఆ తర్వాత 8వ అస్త్రమైన త్రిశూలాన్ని శివుడు పార్వతీదేవికి అందచేశారని నమ్ముతారు. ఇలా పంచమి వరకు కూడా అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత షష్ఠి రోజున అసలు ఉత్సవాలు అనేవి మొదలవుతాయి. ఆ రోజున అమ్మవారిని అన్వీర్ ఇంకా బదోన్ చేస్తారు, అంటే అమ్మవారిని పండాలకి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తారనమాట. ఈ షష్ఠి రోజు నుంచి కూడా అమ్మవారు పండాల్లో జనులందరికీ దర్శనం ఇస్తారు. తరువాత సప్తమి రోజు నుంచి అసలు అన్ని రిచువల్స్ మొదలవుతాయి. ఈరోజు ప్రత్యేకంగా చూసుకుంటే ఒక అరటి చెట్టును తీసుకొచ్చి దానికి స్నానం చేయించి చీర కట్టి అలంకరించి ఆ చెట్టుకి ప్రాణప్రతిష్ఠ చేసి వినాయకుని భార్య కింద కొలుస్తారు. తరువాతది అష్టమి రోజు. ఈ రోజు అన్నిటికంటే ప్రత్యేకమైనది. ఈరోజు కుంకుమ పూజ చేస్తారు, అంటే ఒక యువతిని తీసుకొచ్చి వారిని అమ్మవారి స్థానంలో కూర్చోబెట్టి ఆమెలో అమ్మవారు ఉందని కొలుస్తారు. తరువాత సంద్ పూజ అని చేస్తారు. సంద్ పూజ అంటే వచ్చిన డివోటీస్ ఎవరైతే భక్త జనాభా అంతా ఉన్నారో వారందరూ కూడా ఆ అమ్మవారికి హారతులు ఇచ్చి వారి ఆశీర్వచనాలు తీసుకుంటారు. తరువాత రోజున నవమి. ఈరోజు మహా ఆరతి అని అంటారు, అంటే ఆ రోజు అక్కడ జరిగే హారతికి ప్రతి ఒక్కరు వారి యొక్క కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని మరియు ఆ రోజు జరిగే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొని ఆహ్లాదాన్ని పొందుతారు. తర్వాత రోజు దశమి రోజు. ఈ రోజే ఆఖరి రోజు. ఈ రోజున మహిషాసురుడు అనే రాక్షసుడు తనకున్న వరం వలన తను చేసే అత్యాచారాలన్నింటినీ కూడా దేవతలంతా వెళ్ళి పార్వతీదేవికి మొరపెట్టుకోగా అప్పుడు ఆ పార్వతీదేవి మహిషాసుర మర్దిని అయి మహిషాసురుడిని వధించారు. అంటే ఇది ఏం సింబలైజ్ చేస్తుందంటే మనకున్న చెడు దోషాలన్నీ కూడా పోయి మంచి జరుగుతుందని ఒక అభిష్ట అన్నమాట. ఈ రోజున సింధూర్ కళ అనే ఆటను ఆడతారు, అంటే సింధూరాన్ని హోలీ రంగుల్లాగా ఒకళ్ళకొకళ్ళు పూసుకొని అమ్మవారికి వేడుకలు చెప్తారనమాట. ఇలాగ సాయంత్రం వరకు ఆటలు ఆడి ఆ రోజు సాయంత్రం అమ్మవారిని విసర్జన చేస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే సమయానికి తన పుట్టింటికి మళ్ళీ వస్తుందని నమ్ముతారు. అయితే ఈ 10 రోజులు జాతర అయిపోయిన తర్వాత మొత్తం కోల్కతా అంతటా జరిగిన ప్రతి ఒక్క పండాల్ని చూసి అన్నిట్లో కన్నా ఉత్తమమైనది ఏది అనేదాన్ని ఎంచుకొని దానికి బహుమతి అనేది కూడా అందజేయటం జరుగుతుంది. నిజంగా అండి ఈ ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారు అక్కడ. ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళగలిగితే కనుక వెళ్ళండి. నేను లాస్ట్ ఇయర్ విజిట్ చేశాను అనమాట. బయట నుంచి వచ్చే టూరిస్టుల కోసమని స్పెషల్ బస్సెస్ కూడా అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. మీరు కూడా వెళ్ళాలనుకుంటే మాత్రం ముందు నుంచే రూమ్స్ అవి బుక్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్క చోటు నుంచి అందరూ వస్తారు కాబట్టి అక్కడ రష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు అనేది పొందుతారనమాట. మరి మీ ప్రాంతంలో జరిగే ఈ విజయదశమి ఉత్సవాలు ఎలా చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్, అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.